హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానమ్మా. 500 గ్రామ్ చిక్కుడుకాయ తీసుకున్నాను. ఇదిగో ఇలా ఒలిచి కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. ఒక్క ఆలుగడ్డ తీసుకుంటున్నానమ్మా, పెద్దది. ఈ చిన్న పీసెస్ కట్ చేస్తాను, తర్వాత ఇందుకే నీళ్ళలో పెడుతున్నాను. ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానమ్మా. ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారం పొడి, ఉప్పు, నూనె, ఒక కొత్తిమీర కట్ట, ఒక 3 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి పెట్టుకున్నాను, ఒక ఉల్లిగడ్డమ్మ, సగము నిమ్మకాయ. నేను చెప్పినాను కదా, ఎప్పుడు బీనీసు, చిక్కుడుకాయ, గోకరకాయ వండితే వినిగర్ వేసుకోవాలని. ఇది వేసుకోండి, వినిగర్ లేకపోతే నిమ్మకాయ. నేను మీకోసమని నిమ్మకాయ తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఉంది వినిగర్. కరివేపాకమ్మ. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఓకేనా? ప్యాన్ పెట్టుకున్నాను, లైట్ చేసుకున్నాను, నూనె పోసుకుంటున్నానమ్మా. 3 స్పూన్ల నూనె పోసుకుంటున్నాను. కొద్దిగా ఆవాలు వేసుకుందామమ్మా, సగం స్పూను జీలకర్ర, ఉల్లిగడ్డ, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామమ్మా, కరివేపాకు కూడా వేసుకుందాము, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము, 1 స్పూన్ వేసుకుందాము, పసుపు 1 స్పూన్, చిక్కుడుకాయ వేసుకుందాము. ఇప్పుడు ఆలుగడ్డ కూడా వేసుకుందామమ్మా, నిమ్మకాయ కూడా వేసుకుందాము. ఇదిగో ఇప్పుడే వేసుకోవాలి, చిక్కుడుకాయ వేసేటప్పుడే వేసుకోవాలి నిమ్మకాయ, ఎందుకంటే చిక్కుడుకాయలో రుచిగా ఉంటుంది అప్పుడే. ఉప్పు వేసుకుందామమ్మ. ఇప్పుడు 1/2 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది, ఇది ఫ్రై కదా. ఓకేనా? పొడి వేసుకుందాము, 1 స్పూన్ వేసుకుందామమ్మ. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి, ఒక 3 మినిట్స్ అమ్మ. నీళ్ళేమీ పోయకూడదు, బాగా ఫ్రై చేయాలి. చూడమ్మా, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను కొంచెం ఇలా చల్లుకుంటాను నీళ్ళు, ఎందుకంటే ఆలుగడ్డలు ఉడకాలి కదమ్మా. కొద్దిగా ఇదిగో ఇలా చేతితోటి తీసుకొని కొద్దిగా అమ్మ, చాలు. ఓకేనా? ఇప్పుడు కుక్కర్ మూత మూసేద్దాము, 1 విజిల్కి తీసేద్దాం. ఫ్లేమ్ హై చేసుకుందామా. ఓకే, చూడమ్మా అయిపోయింది. ఇదిగో ఆలుగడ్డలు కూడా మంచిగా ఉడికిపోయింది, ఇదిగో చూసారా. ఇప్పుడు మనము ఇందులో చూడు, నీళ్ళు ఏమీ లేదు, ఉట్టి ఇట్లా చల్లాలమ్మా, అంతే. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఓకేనా? ఓకేమ్మా. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ, దీంట్లో చాలా రిచ్ ఫైబర్ ఉందమ్మా, ఇంకా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంది ఇందులో. ఫైబర్ చాలా మంచిది డైజెషన్ సిస్టమ్కి, ఇంకా హెల్త్కి. ప్రోటీన్స్ కూడా మసిల్స్కి చాలా మంచిదమ్మా. ఇంకా ఇందులో ఉన్న ఇది ఇందులో బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుందమ్మా. డయాబెటిక్ పేషెంట్ వాళ్ళు కూడా చాలా మంచిది ఇది. ఓకేనా? ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.